నాన్నా బిడ్డ యాడు పోయినావు? నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది నాన్నా? అన్నట్టు మీ అందరికీ ఒక శుభవార్త. శుభవార్త? శుభవార్త ఏంటే? ఇది అలాంటి ఇలాంటి శుభవార్త కాదమ్మా, మనందరి జీవితంలో ఆనందం నింపే శుభవార్త. ధరణి, ముందు విషయం చెప్పు. చెప్తా మనము మళ్ళీ తోలుబొమ్మలు ఆడిస్తున్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? చస్తామని చెప్పినా వాటి గురించి ఆలోచించడం మానవా? అమ్మా, ఆవేశపడకు. మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే కదా మనం తోలుబొమ్మల్ని పక్కన పెట్టాము. ఇక మనకి ఏ భయం లేకుండా కలెక్టర్ అమ్మగారు అభయమిచ్చారు. అవునన్నా, ఇందాక గుళ్ళో కలెక్టర్ అమ్మగారు కలిశారు. నేను కాలేజీలో వేసిన తోలుబొమ్మలాట ఆవిడికి చాలా బాగా నచ్చిందంట. ఎలాండ్రా? అలాగే అన్నా. ఎవరు మీరు? అయ్యా అయ్యా పడేయండిరా, అన్ని పడేయండి. ఏం చేస్తున్నారు? ఆగండి. అయ్యా ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. అయ్యా బాబు, మీకు దండ పెడతాను. పడేయద్దు. రే, ఎవరా మీరు? ఎందుకు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు? చెప్పండి. ఇక చెప్పడాలేమీ లేవు, మిమ్మల్ని చంపడాలే. అయ్యా అయ్యా అయ్యా, మా పిల్లల్ని ఏం చేయకండి అయ్యా. అయ్యా అవును బాబు, వాళ్ళని వదిలేయండి. ఆ రోజే ఊరొదిలి వెళ్ళిపోమన్నాను, మీరు వెళ్ళలేదు. పైగా వద్దన్న పనే చేస్తున్నారు. ఇక మిమ్మల్ని బతకనివ్వకూడదు. అయ్యా వద్దయ్యా, కావాలంటే ఇప్పుడే ఊరుదులు వెళ్ళిపోతాం. తప్పు మీరు చేస్తూ మమ్మల్ని ఎందుకు ఊరుదిలి వెళ్ళిపోమంటున్నారు? చెప్పండి. మీకు సమాధానం కావాలా, ప్రాణాలు కావాలా? అయ్యా, అదేదో చిన్నపిల్ల తెలియకంది. మేం వెళ్ళిపోతాం, వదిలేయండి అయ్యా. అమ్మా, ధరణి, నేను నోర్మి. అమ్మా, తెలిసి ఎవ్వరికీ ఏ హాని చేయనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే ఉందాం, తోలుబొమ్మలు ఆడిద్దాం. రేయ్, మా జోలికి వస్తే మీకే ప్రమాదం, గుర్తుంచుకోండి. బిడ్డ నేను నాన్నా, అయ్యా, ఆయన ఏం చేయొద్దు. ఆయన ఏం చేయొద్దు. మీకు దండ పెడతాను. మీకు దండ పెడతాను. ఆయన ఏం చేయొద్దు. మీరు ఏం చెప్తారో చేస్తాం బాబు. అయ్యా, మీకు దండ పెడతాను. ఆయన మాత్రం ఏం చేయొద్దు. వదిలేండదా. ఊరొదిలి వెళ్ళిపోతారా? అవును నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాం. అవును. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ నాన్న చస్తాడు. అవును, మా నాన్న నేను చేయొద్దు. వదిలేయండి బాబు. ఏయ్, వెళ్ళండి, తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి. హే, వెళ్ళండి. వెళ్ళండి. ఇంకొకసారి ఊర్లో కనిపించారో చంపేస్తా ఒక్కొక్కరిని. వెళ్ళిపోండి.